నిర్ణయించింది. అలాగే కాంగ్రెస్ సత్తా నిలుపుకుంది. మరి అటు ఆంధ్రప్రదేశ్‌లో ఇటు కాంగ్రెస్ ఎలాంటి ఓపెనింగ్స్ లేవు. ఇటు రాష్ట్ర రాజకీయాల్లో, కేంద్ర రాజకీయాల్లో కాంగ్రెస్ కాస్త వెనుకబడింది అని ప్రతి ఒక్కరు చెప్తున్నారు. ఇప్పుడు చూసుకున్నట్లయితే వైఎస్ఆర్‌సీపీ జగన్మోహన్ రెడ్డి విధానాలను కూడా సపోర్ట్ చేస్తూ వస్తారు. మరి మీరేమంటారు? యాక్చువల్ గా ఇంతకు ముందే 2 ఎంపీ సీట్లు ఇవ్వడం జరిగింది. అదే రకంగా మనకు వేరే దేశంలో కర్ణాటక నుంచి మా మల్లికార్జున్ ఖార్గే గారు ఉన్నారు, పవన్ ఖారే గారు ఉన్నారు, మన్సూర్ అలీ ఖాన్ ఉన్నారు. అదే రకంగా మధ్యప్రదేశ్ నుంచి మీనాక్షి నటరాజన్ గారు ఉన్నారు. రాజస్థాన్ నుంచి నీరజ్ డ్యాన్జీ ఉన్నారు. అదే రకంగా తమిళనాడు నుంచి ప్రవీణ్ చక్రవర్తి గారిని ఉంచారండి. అదే రకంగా జార్ఖండ్ నుంచి ప్రవణ్ జహాన్. అయితే యాక్చువల్ గా ఏంటంటే పార్టీకి సేవ చేసిన వాళ్ళను, పార్టీకి అంటే పార్టీ హెల్ప్ కోసానికి, పార్టీ అభివృద్ధి కోసానికి కార్యకర్తలకు మరియు అందరికి మనోధైర్యాన్ని ఇచ్చేటట్టు వాళ్ళను సామాన్యులకు ఇవ్వడం జరిగింది. ఏదో ఆర్థికంగా లావాదేవీలు ఇచ్చే వాళ్ళని కాకుండా పార్టీకి సేవ చేసే వాళ్ళకు, పార్టీ సీనియర్లకు, అన్ని రకాలుగా బాగున్న వాళ్ళకి ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ పార్టీ. ఇంతకు ముందు గతంలో చూసుకుంటే బీఆర్ఎస్ అయినా కానీ, బీజేపీ అయినా కానీ వాళ్ళు ఆర్థిక అంగుల్లో వాళ్ళకు పార్టీ ఫండ్ ఇచ్చిన వాళ్ళకు సంబంధించి అసలు పార్టీకి సంబంధం లేని వాళ్ళని గురించి తీసుకోవడం జరిగింది. ఆ రకంగా కాకుండా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు అందరు కూడా సమాన న్యాయం చేసే రకంగా కాంగ్రెస్ పార్టీ ఉంటది. ఇప్పుడు మాత్రం ఈ దాంట్లో మాకు అవకాశం లేకున్నా కానీ భవిష్యత్తులో ఉన్న దాంట్లో కూడా ఇవ్వడానికి ఉంటది. మొన్న ఎమ్మెల్సీ దానికి కూడా మనకు మైనార్టీకి ఇవ్వడం జరిగింది. అదే రకంగా కోదండరామ్ గారికి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఉద్యమంలో పార్టీకి అభివృద్ధి కార్యక్రమాలు పార్టీ తోడ్పడే వాళ్ళనే చూడడం జరిగింది. సామాన్యులకు, అతి సామాన్యులకు ఇచ్చే చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉంది. వేరే పార్టీల గురించి మనకు చెప్పాల్సిన అవసరం లేదు. ఈ రోజు మాత్రం చెప్పాలనుకుంటే టీడీపీ పవన్ కళ్యాణ్ వాళ్ళ జనసేన వాళ్ళకి సంబంధించి ఒకటి జనసేనకి ఇస్తున్నట్టు, టీడీపీకి 3 ఉన్నట్టు. వాళ్ళు ఎవరిని డిక్లేర్ చేసినా వాళ్ళ అంతర్గత అంటే పార్టీకి అంతర్గతం సంబంధించింది. దాని గురించి మేము జోక్యం అనేది ఏముండదు. ఇప్పుడు మాత్రం మేము ఖచ్చితంగా చెప్తున్నాము, ఎప్పుడైనా కానీ పార్టీకి అభివృద్ధి కోసానికి సామాన్యులకైనా అన్ని రకాల సౌకర్యాలు అన్ని పార్టీకి అభివృద్ధి చేసే వాళ్ళని మాత్రమే మేము తీసుకుంటాము. వేరే వాళ్ళను, పార్టీ ఇతరులను ఏదో పార్టీ ఫండ్ కోసానికి ఇంకా వేరే రకంగా సహాయ సహకారాలు చేసే వాళ్ళ గురించి ఆలోచించలేదు. అది పార్టీ ఫండ్ గురించి మేము ఎప్పుడు కూడా ఆలోచన లేదు. ఎందుకంటే ఇప్పుడు భారతదేశంలో పార్టీ ఫండ్ తీసుకున్నట్లు ముందు చరిత్ర సృష్టించే అది బీజేపీ ఉన్నది, బీజేపీ తర్వాత టీడీపీ ఉన్నది. అదే రకంగా బీఆర్ఎస్ కూడా సుమారుగా 1500 కోట్ల రూపాయల వరకు పార్టీ ఫండ్ ఇచ్చిన వాళ్ళనేది ఇంతకు ముందు గతంలో తీసుకున్న చరిత్ర ఉంది. మాకు అలాంటిది ఏం లేదు. అంటే నేషనల్ పార్టీ ఉన్నా కానీ పార్టీ ఫండ్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. అది ఎలక్ట్రో బాల్ రూపకంగా వాళ్ళు తీసుకునే దాంట్లో ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి. దాని గురించి ఎన్నోసార్లు చర్చించడం జరిగింది. దాని గురించి పోకున్నా కానీ పార్టీ అభివృద్ధి కోసానికి సామాన్యులకు అన్ని వర్గాల వారికి సహకరించే రకంగా కాంగ్రెస్ పార్టీ ఉంటది. భవిష్యత్తులో కూడా అదే రకంగా ఉంటది. కాంగ్రెస్ పార్టీని ఆదరించే వాళ్ళను, సపోర్ట్ చేసే వాళ్ళకే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అయినా సరే, అదే రకంగా ఎంపీ సీట్ల, రాజ్యసభ సీట్లను కూడా ఇవ్వడం జరుగుతుంది. భవిష్యత్తులో కూడా అదే రకంగా ఉంటుంది. భవిష్యత్తు ఛాయిస్ ని బట్టి కూడా అదే రకంగా చర్య తీసుకుంటది. వీళ్ళు తీసుకునే వేరే వాళ్ళని విమర్శించే అవసరం లేదు. వాళ్ళ గురించి చెప్పాల్సిన అవసరం కూడా, వాళ్ళ అంతర్గత విషయాలు, దానికి సంబంధించి వాళ్ళని ఎవరిని డిక్లేర్ చేసుకున్నా, ఏ రకంగా చేసుకున్నా మనకేం అభ్యంతరం లేదు. కానీ ఇప్పుడు మాత్రం ఇక్కడ ఉన్న దాంట్లో బీసీకి ఎక్కువ ప్రాబల్యం ఇవ్వాలి, బీసీలకు ఎక్కువ ఇవ్వాలనేది ఉన్నది. అదే రకంగా ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు కూడా ఇవ్వాలి. అదే రకంగా మహిళలకు కూడా మహిళా రిజర్వేషన్ కూడా సహకరించే రకంగా ఉంది కాంగ్రెస్ పార్టీ. 33% ఖచ్చితంగా ఇవ్వాలనే ఆలోచన ఉంది. కానీ మొన్న వీళ్ళు చేసిన గూడు పుడాన్ని, అంటే వాళ్ళ రాజకీయ ఎత్తుగడలను తిప్పి కొట్టడం జరిగింది. ఇప్పుడు మనకు భవిష్యత్తులో జరిగే ఏ ఎలక్షన్, దేనికి ఏ మీటింగ్ అయినా కానీ 33% మహిళలకు ఇచ్చి 56% అంటే 50% వరకు 42% రిజర్వేషన్ కోసాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ ఎన్నో ఉద్యమాల రూపకంగా చేస్తుంది. అది అసెంబ్లీ తీర్మానం చేయడం జరిగింది. ఈ రాజ్యసభకు అంటే రాష్ట్రపతికి పంపించడం జరిగింది. అదే రకంగా మన గవర్నర్ కూడా ఇవ్వడం జరిగింది.
దానికి సంబంధించి జియో ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి అన్ని కార్యక్రమాలు చేసుట్లో ముందుంది. కాంగ్రెస్ పార్టీ మహిళలకు, మైనార్టీలకు, అన్ని వర్గాల వారికి సహకరించే రకంగా ఉంటది. భవిష్యత్తులో బీసీలకు కూడా మంచి అవకాశం ఇస్తుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని బీసీలు కూడా ఎక్కువ పర్సెంటేజ్ దీనికి యూత్ కూడా మన గతంలో ఇచ్చినప్పుడు యూత్ మన హైదరాబాద్ నుంచి మన యాదవ్ గారికి ఇవ్వడం జరిగింది, మన యాదవ్ వర్గానికి. అదే రకంగా ఫ్యూచర్ లో కూడా ఇస్తే ఏది ఇచ్చినా గానీ అన్ని వర్గాల వారికి సౌకర్యంగా ఇచ్చే రకంగా కాంగ్రెస్ పార్టీ ఉంటది మీ ద్వారా తెలియజేస్తూ, ఇప్పుడు ఎవరు ఇచ్చినా గానీ మేము కోరుకునేది ఏంటంటే కిట్నే ఆబాది ఉత్నా హిస్సాదారి ప్రకారం ప్రతి ఒక్కరికి కూడా అవకాశం ఇవ్వాలని మేము కోరుకుంటున్నామండి. అదే రకంగా మేము కోరుకునే విషయం ఇంకోటి ఏంటంటే మహిళలకు కూడా మంచి అంటే ఈ రాజకీయ వ్యవస్థలో ఎన్ని ఇబ్బందులు ఉన్నా గానీ అన్ని వర్గాల వారిని సహకరించే రకంగా ఉండాలి. ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఏ రకంగా ఉన్నారంటే మల్టీనేషనల్ కంపెనీ, తర్వాత వీళ్ళు కార్పొరేట్ సంస్థలకి అనుకూలంగా ఉంది. వాళ్ళు రైతుల గురించి పట్టించుకునే రకంగా లేదు. రైతులకు సంబంధించి కూడా ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి. ఇప్పుడు మన ఇక్కడ తెలంగాణ ప్రాంతం నుంచి వరిని తర్వాత వడ్లను తీసుకునే సౌకర్యంలో కాంగ్రెస్ పార్టీ ఎంతో ముందున్నా గానీ నేషనల్ గా అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి వాళ్ళ గురించి ఇప్పటికే 16,000 కోట్ల రూపాయలు మైనస్ గా మనము రైతుల గురించి ఎక్కువ ఖర్చు చేయడం జరిగింది. భవిష్యత్తులో కూడా అదే రకంగా ఉండి మనము మహిళలకు, రైతులకు, అదే రకంగా యూత్ కు అందరికీ అవకాశం ఇచ్చే రకంగా ఉంటది. దీనికి అన్ని పార్టీల సహకారం కూడా ఉండాలి. అందరు కూడా ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ అభిప్రాయాలు ఏ రకంగా ఉన్నా కానీ ఫ్యూచర్ లో అందరికీ ఇచ్చే అందరికీ భాగస్వామ్యం ఇవ్వాలని మీ ద్వారా కోరుకుంటున్నామండి. అందరికీ అన్ని పార్టీలను కూడా రిక్వెస్ట్ చేస్తున్నామండి ఇది రకంగా ఇవ్వాలని. చలసాని నరేంద్ర గారు, ఇప్పుడు చూసుకున్నట్లయితే ఈ రాజ్యసభ రేస్ అనేది ప్రాధాన్యత సంతరించుకుందనే చెప్పుకోవాలి. ఇటు